తనకు సంబంధం ఉన్నదైనా లేదా తనకు సంబంధం లేనిదైనా ఒక దాని వల్ల ఏదైనా మంచి పేరు వస్తుంది అంటే దాన్ని మన అకౌంట్లో ఎలా క్రెడిట్ వేసుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారిని చూసి మిగిలిన రాజకీయ పార్టీలు నేర్చుకోవాలేమో. తాజాగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి మహిళా బిల్లును ఆమోదించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది కదా. మహిళా బిల్లు స్వరూపం ఎట్లా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. అయితే ఆ మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు. జగన్ ఏమన్నా ఇవ్వనన్నారా? పోనీ ఇదేమన్నా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా డైరెక్ట్గా సంబంధం ఉన్నదా? దీన్ని లీడ్ చేస్తున్నది ఏమన్నా చంద్రబాబు నాయుడు గారా? ఇనిషియేట్ చేస్తున్నది తానా? ఏది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇటు ఏపీ బీజేపీ అధ్యక్షుడికి లేఖ రాశారు, జనసేన అధ్యక్షుడికి లేఖ, జగన్ గారికి లేఖ, షర్మిల గారికి లేఖ, సిపిఐ సిపిఎం వీళ్ళందరికీ లేఖలు. మహిళల కోసం మోదీ చాలా గొప్ప సంకల్పంతో ఉన్నారు ప్రధాని మోదీ గారు. ఆ సంకల్పాన్ని మనందరం బలపరుద్దాం, మీరు వ్యతిరేకించకండి అని చెప్పి లేఖలు రాసుకుంటూ వచ్చారు. ఇంక ఈ ఒక లేఖ చాలు. భవిష్యత్తులో ఇప్పుడున్న వీళ్ళ మీడియా అలాగే కంటిన్యూ అయితే అసలు మహిళా బిల్లును చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మద్దతు ఇచ్చుకొని ఆయన ముందు ఉండి అందరికీ లేఖలు రాశారు కాబట్టి అందరూ ఒప్పుకున్నారు, లేకపోతే సాకారం అయ్యేది కాదని తర్వాత ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుందేమో. చంద్రబాబు నాయుడు గారు కేంద్రం లేఖలు రాసిందంటే ఆయన అర్థం పర్థం ఉందేమో. చంద్రబాబు గారు వీళ్ళకి లేఖలు రాసేది ఏంటో లాజిక్ తెలియదు. లాజిక్ తెలిసేదేముంది? దీని ద్వారా వచ్చే ప్రయోజనాలు ఏదైనా ఉంటే దాన్ని ఓన్ చేసుకోవాలి, క్రెడిట్ వేసుకోవాలి అని. చూడండి, మరోవైపు లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కీలకమైన నేతలందరూ ఢిల్లీ వెళ్ళాలట. పార్లమెంటు గ్యాలరీలో కూర్చొని ఈ మహిళా బిల్లు ఆమోదాన్ని చూసి మొత్తం అక్కడ వెళ్ళి సెలబ్రేషన్ చేసుకొని రావాలట. అందరినీ ఢిల్లీకి తోలుతూ ఉన్నారు, ఢిల్లీకి పంపిస్తూ ఉన్నారు. చూడండి ఏ స్థాయిలో ఏమంటారు ఈ ప్రచారం చేసుకోవచ్చు, ఏ స్థాయిలో కొన్ని క్రెడిట్లు మన అకౌంట్లో వేసుకోవచ్చు. ఆశ్చర్యం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కీలకమైన అంశాల మీద కూడా ఎప్పుడూ వేరే వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకునే చంద్రబాబు గారు అఖిలపక్ష సమావేశాలని అటువంటి ముచ్చటే లేని వ్యక్తి. రాజధానికి సంబంధించి ఇంత చర్చ జరుగుతూ ఉంటే దీని మీద కనీసం ఎవరికి ఏ లేఖ రాసి కనీసం ప్రజలకు బహిరంగ లేఖ కూడా రాయకుండా ఒక అఖిలపక్ష సమావేశాన్ని కూడా పెట్టని చంద్రబాబు గారు ఇప్పుడు మహిళా బిల్లుకు మద్దతు ఇద్దాము అని జగన్ గారికి లేఖ రాయడం భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది.